ఒకనాడు సాయుధ పోరాటంలో నిజాంనే ఉరికించిన గడ్డ చైతన్యానికి ప్రతీక అయినది ఉమ్మడి నల్లగొండ మీ సూర్యాపేట. మరి మనం ఇప్పుడు సందర్భం ఏంది? ఏప్రిల్ 27 మన పార్టీ 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భం. అందుకే మీ జిల్లా కవి గారు హనుమంతు గారు రాసిన పాట, సుద్దాల హనుమంతు గారు, ఎట్లా బయలుదేరాల వరంగల్కి బండెనుక బండి గట్టి ఒక్కొక్క గ్రామం నుంచి 16 బండ్లు గట్టి ఎవరికి ఏ సాధనం దొరికితే ఆ సాధనంలో ఎండ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎండను కూడా చూసుకొని వడదెబ్బ దాకకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా తయారై ఏ సాధనం దొరికితే ఆ సాధనం. ఇప్పుడే మల్లన్న చెప్తున్నాడు పక్కకెళ్ళి, అన్న మా దగ్గరికి వెళ్ళి కొంతమంది మరి పాదయాత్రకు వస్తారంటున్నాడు. అంటే నేను అన్న కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే ఎండాకాలము ఆయనతో వడదెబ్బ దాకితే లేని ప్రమాదం వస్తుంది, జాగ్రత్త అన్న అని చెప్పిన. రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. ఉద్యమ సందర్భంలో జయేశ్వర్ రెడ్డి గారు ఇంకా మిగతా మిత్రులు చాలా మంది సైకిళ్ళ మీద వచ్చినారు వరంగల్కి, ఇంకా చాలా మంది చాలా రూపాల్లో వచ్చినారు, ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద. మళ్ళొక్కసారి కదం దొక్కాల్సిన సందర్భం. ఇటు కాంగ్రెస్ గుండెల్లో అటు బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ 27 అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఒక్కొక్కరం ఒక్కొక్క కథానాయకుడిలాగా మీ గ్రామాలలో, పట్టణంలోని మీ వార్డులలో కదం దొక్కుదాం. ఎక్కడి వాళ్ళం అక్కడ. ఒక్క సూర్యాపేట జిల్లా నుంచే మనకి, ఎందుకంటే పక్కనే మీకు వరంగల్ జిల్లా, సూర్యాపేట జిల్లా నుంచే కదం దొక్కి బయలుదేరుదాం, ముందుకు పోదాం. నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తున్నది అంటే ఇవాళ సూర్యాపేట ప్రజల రెస్పాన్స్ చూస్తూ ఉంటే నిజంగా జగదీష్ అన్న అసెంబ్లీలో లేకుండా ఇక్కడ ఉండడమే మంచిదేమో అనిపించింది. ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో నాకు ఆశ్చర్యం, అసలు నా పక్కనే ఉంటాడు అన్న కూర్చునేది. ఏం మాట్లాడిండు తప్పు? ఏమన్నాడు జగదీష్ రెడ్డి గారు? ఏమన్నాడు? మీరు రైతులకు రుణమాఫీ చేసినారు అని అన్నాడు, మీరు రైతు బంధు ఇచ్చినారు అన్నాడు, మీరు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు, మీరు తులం బంగారం ఇస్తున్నారు అని నిలదీసిండు. ఇక పని ఏం చేసిండు? ఏతుల వెంకటయ్య కథ చెప్పిండు. ఆ ఏతుల వెంకటయ్య కథ చెప్పే వరకు అక్కడ ఉన్న వెంకటయ్యలందరికీ పాపం బాగా ఇబ్బంది అనిపించింది. వెంకటయ్య కథ నువ్వే చెప్పు, నాకు రాదు అది. వెంకటయ్య 4 బర్రెల కథ చెప్పిండు. నాకు ఒక బర్రె ఉంటే మా అత్తగారు లోటిస్తే నేను కొంటే అవి చచ్చిపోయింది బతుకుతే అప్పుడు నేను ఇది చేస్తా అది చేస్తా, నేను డైరీ కంపెనీ పెడతా అని చెప్పిండట వాడు. గట్లనే మీది కూడా ఉన్నదని చెప్పిండు. చెప్పేవరకు ఏమైంది, వాళ్ళకి బర్దాష్ కాలే. బర్దాష్ కాక ఒక స్పీకర్ గారిని, దళిత స్పీకర్ను అవమానిస్తావా అని చెప్పి సస్పెండ్ చేశారు. ఎంత దారుణం అంటే నేను అడుగుతున్నానండి, స్పీకర్ పదవికి దళిత స్పీకరు, గిరిజన స్పీకరు, బీసీ స్పీకరు, ఓసీ స్పీకర్ అని ఉంటుంది. స్పీకరే. స్పీకర్ను మేము గౌరవిస్తున్నాం కాబట్టే ఏకగ్రీవంగా ప్రసాద్ కుమార్ గారు ఎన్నుకోవడంలో మనం కూడా పోటీ పెట్టకుండా సహకరించిన మా స్పీకర్ గారు అక్కడ కూర్చోవడానికి. అదేవిధంగా ఆ రోజు జగదీష్ రెడ్డి గారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన సభను వాయిదా వేస్తే ఆయన ఛాంబర్లకు పోయినాం, స్పీకర్ గారి దగ్గరికి పోయి చెప్పినాం, సార్ కేసీఆర్ గారితో మాట్లాడినాం మేము, అవసరమైతే జయేశ్వర్ రెడ్డి గారు 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అయినప్పటికీ మీరు కనుక నొచ్చుకుంటే మీరు మైక్ ఇవ్వండి, వెంటనే విచారం వ్యక్తం చేస్తాం, మేము తప్పకుండా అవసరమైతే మీరు బాధపడేది, మేము తప్పు మాట్లాడలేదు, మిమ్మల్ని అవమానించలేదు, అయినా మీరు అని ఫీల్ అయితే మేము విచారం వ్యక్తం చేసి వెనక తీసుకుంటాం, మైక్ ఇవ్వండి అని చెప్పినాం. మైక్ ఇయ్యలే. దళిత స్పీకర్ను అవమానించినందుకు జగదీశ్వర్ రెడ్డి గారిని చేసినామని చెప్పారు బయటికి. నేను ఒక్కటి గుర్తు చేస్తున్నా, రాష్ట్రంలో 143 మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. జనరల్ సీట్లో ఎక్కడన్నా ఏ నాయకుడన్నా ఒక దళిత మహిళను 5 ఏళ్ళు మున్సిపల్ చైర్మన్గా ఉన్న పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఇగో మా అన్నపూర్ణమ్మ, ఒక దళిత బిడ్డ, ఆడబిడ్డ, ఆ అమ్మాయిని ఒక జనరల్ సీట్లో అక్కడ మున్సిపల్ చైర్మన్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారట దళిత వ్యతిరేకట. ఇంతకంటే హాస్యాస్పదమైంది ఇంకోటి ఉంటుందా? కూర్చో. ఆమెను దించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళట మంచోళ్ళట, కానీ ఇవాళ జగదీష్ అన్న ఎవరైతే అక్కడ కూర్చోబెట్టిండో ఆయన అన్నట దళిత వ్యతిరేకట. ఇంకా ఘోరం ఏంటంటే, ఇంకా విచిత్రం, జగదీష్ అన్న ఏమన్నాడు? ఈ సభ మనందరిది అన్నాడు. నిన్న ఇంకో ఆయన మాట్లాడిండు, మజ్లిస్ ఆయన, ఏమన్నాడు ఆయన? ఇది గాంధీ భవన్ లెక్క నడుపుతున్నావు అన్నాడు. మనందరిది అన్న జగదీష్ అన్నమో ఎత్తవతల వారేసిండ్రు. గాంధీ భవన్ లెక్క నడుపుతున్నావు అన్నట్టు కొనుకేమో గంటలు మైకులు ఇచ్చి బాకాలు కొట్టించుకుంటున్నారు, డబ్బా కొట్టించుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఇంకోటి దమ్ము లేదా? మజ్లిస్ వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము లేదా? ఒక బీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే చేసే పరిస్థితి కానీ మిగతా వాళ్ళని ఏమనే పరిస్థితి లేదా? దయచేసి నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే, ఇలా రాష్ట్ర శాసనసభలో ఒక విచిత్రమైన సన్నివేశం. బీజేపీ కలిసిపోయింది, సిపిఐ అటే ఉంది, మజ్లిస్ అటే ఉంది, కాంగ్రెస్ అంతా ఒక దిక్కే ఉన్నది. ఇవాళ పంచ పాండవుల మాదిరిగా ఆ కౌరవ సభలో 100 మందిని ఎదుర్కొంటున్నది
కేసీఆర్ సైన్యం ఈ గులాబీ దండు మాత్రమే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం గొంతెత్తుతున్నది. మళ్ళీ మనమే తప్ప వాళ్ళు కానే కాదన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే ఈ సంవత్సరం మనం మహాసభ జరుపుకోబోతున్నాం. వరంగల్లో సిల్వర్ జూబ్లీ ప్రారంభానికి సూచికగా లక్షలాది మందితో బహిరంగ సభ. కోదాడ నుంచి ఎంతమంది రావాలి, సూర్యాపేట నుంచి ఎంతమంది తరలి రావాలి, తుంగతుర్తి నుంచి ఎంతమంది రావాలి, హుజూర్ నగర్ నుంచి ఎంతమంది రావాలి, అవన్నీ మళ్ళీ మీ నాయకులు మీకు వివరంగా చెప్తారు. కానీ ప్రతి గ్రామం నుంచి పార్టిసిపేషన్ ఉండాలి. ప్రతి గ్రామ శాఖ రావాలి. గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రతి గ్రామం నుంచి క్రియాశీల కార్యకర్తలు ఒక్కరు కూడా ఆ రోజు ఏ పని పెట్టుకోకుండా, ఎందుకంటే ఇంతకంటే పెద్ద పని మనకు లేదు, సంవత్సరం అంతా వేరే పనులు ఉండొచ్చు. కానీ ఏప్రిల్ 27 మన పార్టీ 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భం, ఖచ్చితంగా గులాబీ జెండా వేసుకున్న ప్రతి బిడ్డ ఏదో ఒక వాహనం ఏది దొరికితే అది ఎక్కాలే, కదిలి వరంగల్ వైపు ప్రయాణం మొదలు పెట్టాలి. అక్కడి నుంచి పెద్దలు కేసీఆర్ గారి సందేశం విన్న తర్వాత మర్నాడో ఆ తర్వాత రోజో మే నెలలో మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత అసెంబ్లీ అప్పుడు కొంతమంది, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కొంతమంది, మన పార్టీ నాయకులు కొంతమంది అక్కడ ఇక్కడ వెళ్ళిపోవచ్చు, అక్కడక్కడ ఖాళీలు ఉండొచ్చు. అందుకే తిరిగి కొత్త కమిటీల నిర్మాణం పటిష్టంగా చేసుకుందాం. కొత్త కమిటీలు గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, బూత్ కమిటీ నుంచి బ్రహ్మాండంగా రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా నిర్మాణం చేసుకుందాం. ఈసారి గీటురాయి ఒకటే. ఏ నాయకులైతే నికార్సైన నాయకులుగా కష్టకాలంలో కూడా పార్టీని పట్టుకొని ఉన్నారో వారికే పెద్దపీట వేద్దాం, వారినే ముంగడ పెట్టుకుందాం, వారినే నమ్ముకొని ముందుకు పోదాం. చిన్నోడు పెద్దోడు ఏముండదు పార్టీలో. మనం అనుకుంటే కేసీఆర్ గారు అనుకుంటే ఒక ఇంతమంది ఎమ్మెల్యేలు అయినాం, చిన్నోడు పెద్దోడు ఏముంటుంది. ఇలా మేము ఇక్కడ కూర్చున్నామంటే మీరందరు దయతో ఇక్కడ కూర్చున్నాం తప్ప, కేసీఆర్ గారి ఆశీర్వాదం, మీ దయ, ప్రజల ఒక ఓటుతో ఇక్కడ కూర్చున్నాం తప్ప మేమేం మీకంటే పెద్దవాళ్ళమేం కాదు. చిన్న పెద్ద ఏముండదు పార్టీలో, అందరం కూడా ఒకటే. అందుకే కింది స్థాయి నుంచి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ సంవత్సరంలోనే మన పార్టీ అధ్యక్ష ఎన్నిక, జిల్లా కమిటీల ఎంపిక, ఇవన్నీ కూడా పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం. 32 జిల్లాల్లో, హైదరాబాద్తో సహా హెడ్ క్వార్టర్ అక్కడ కాబట్టి 32 పార్టీ ఆఫీసులు మనకున్నాయి. ప్రతి పార్టీ ఆఫీసును కూడా ఒక చైతన్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తల శిక్షణా శిబిరాలు కూడా అద్భుతంగా ఒక 3-4 నెలల పాటు నిర్వహించుకొని కాంగ్రెస్ ఏంది, బీజేపీ ఏంది, ఎవడి మోసం ఏంది, ఏ గ్రామంలో మనం చేసింది ఏంది, వాళ్ళు చేసింది ఏంది, ఏ రకంగా మోసం నడుస్తున్నదో చెప్పాలి. మోసం అంటే గుర్తొచ్చింది, నిన్న బడ్జెట్ అయిపోయింది, బయటికి వస్తున్నా, పేరొద్దులే కానీ ఒక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కలిసి నేనన్నా, ఏమన్నా 100 రోజులు అంటిరి, ఏమైనా 6 గ్యారంటీలు అన్నా. 100 రోజులు అన్నా, మొదటి 100 రోజులు అనలేదు కదా, ఆఖరి 100 రోజులు ఇస్తామంటుండు. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. ఆఖరి 100 రోజులు ఇస్తారట అంటే ఎంత లంగలో చూడురిగా మీరు. అంటే ఇట్లాంటివన్నీ మనమే చెప్పాలి ప్రజలకి, ఇంకెవరో చెప్పరు. వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళది ప్రజలను అమాయకులు అనుకుంటా ఉన్నారు. లాస్ట్ 1 ఇయర్లో ఏదో ఇచ్చినట్టు చేస్తే ప్రజలు మళ్ళా గుద్దుతారు మనకే అనే ఒక అపోహలో, ఒక అమాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అందుకే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదా రాబోయే రోజుల్లో జరగబోయే ఉప ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కావచ్చు, అన్నిటిలో కూడా తిరిగి గులాబీ జెండా ఎగరాలి అంటే మీరే తప్పకుండా ఎక్కడి వాళ్ళు అక్కడ ఒక కేసీఆర్ లాగా గ్రామ స్థాయిలో కథానాయకులే విజృంభించాలి. దానికి మొదటి అడుగు ఏప్రిల్ 27 నాడు చలో వరంగల్. మరి అందరం పోదామా వరంగల్కి? బండి వెనుక బండి గట్టి బయలుదేరదామా? మళ్ళీ ఒక్కసారి మీ అందరికి కూడా మళ్ళీ సూర్యాపేటకు వస్తా, మళ్ళీ మండలాల వారీగా కూడా కూర్చుందాం, శిక్షణా శిబిరాల్లో కూడా కలుసుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా పోరాట నామ సంవత్సరంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్.